హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా కోరికలు ఉన్నా, ఫీలింగ్స్ ఉన్నా కానీ అంగం సరిగా స్తంభించడం లేదని, లేదా స్ట్రాంగ్గా ఎక్కువసేపు ఉండడం లేదని, నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉందని, దీనికి ఏదైనా చిట్కా చెప్పని చాలా మంది కూడా అడుగుతున్నారని. ఇంత ముందు కూడా నేను ఒక వీడియో తీశాను, చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది కూడా ఆయిల్ తెప్పించుకొని వాడుతున్నారని. సో చాలా మంది కూడా ఇంట్లో కూడా మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం సార్, ఇంట్లో కూడా వాడుకుంటున్నాము, తయారు ఏమేమి కావాలని కూడా చాలా మంది కాల్ చేస్తున్నారు. సో అదే విధంగా ఈ రోజు కూడా అంగం మీద బలాన్ని పెంచడానికి, స్ట్రాంగ్నెస్ ఎక్కువసేపు ఉంచడానికి ఒక అద్భుతమైనటువంటి ఆయిల్ ని ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్తాను. మీరు ఇంట్లోనే ఈ ఆయిల్ ని కూడా తయారు చేసుకోవచ్చు అండి. తయారు చేసుకొని రెగ్యులర్ గా వాడుతున్నట్లయితే తప్పకుండా చాలా మంచి ఫలితాలను మీరు పొందుతారు. నేను ఏదైనా సరే మేము ప్రయోగాత్మకంగా మేము వాడిన తర్వాత, వాటిని ఉపయోగించిన తర్వాత ఎలాంటి సమస్యలు లేవు అని అనుకున్న తర్వాత మాత్రమే మీ అందరికీ చెప్తామండి. నేను ఆల్రెడీ చెప్పాను, మేము ఆల్రెడీ తయారు చేసే ఆయిల్లో కూడా కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి మేము యాడ్ చేస్తామని. అందులో కూడా ఈ ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేస్తాం మేము. సో కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉండవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఆయిల్ ఇప్పటికి చాలా మంది తెప్పించుకొని వాడుకుంటున్నారు హ్యాపీగా. మీరు ఇంట్లో చేసుకుంటాం అని అనుకునే వాళ్ళు, తెప్పించుకోకుండా ఇంట్లో చేసుకుంటాం అనుకునే వారికి ఇప్పుడు ఈ చిట్కా చెప్తాను. దీన్ని కూడా మీరు ఇంట్లోనే వాడుకోండి అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్. నేను ఆల్రెడీ చెప్పాను, మేము ఆల్రెడీ ఈ ఇంగ్రీడియంట్స్ ని కూడా ఉపయోగిస్తాము. సో దీనికి కావాల్సిన ఆయిల్స్ రెండే ఆయిల్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఆవాల నూనె. సో రెండోది నువ్వుల నూనె. ఆవాల నూనె, నువ్వుల నూనె. ఈ రెండింటిని సుమారుగా ఒక 200 గ్రామ్ కానీ, ఎంఎల్ కానీ, లేదా 100 ml కానీ తీసుకోండి. నేను మోతాదు చెప్పింది మాత్రం ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలండి, రాసుకోవాలి. ఏదైనా సరే 100 ml కానీ, లేదా 200, మీ ఇష్టం. ఓకేనా? సరే, నేనైతే 100 ml చెప్తున్నాను. ఆవ నూనె, నువ్వుల నూనె రెండు 100 ml తీసుకోండి. దీనిలో ఒక మారేడుకాయ ఉంటుంది, మనకు మారేడు చెట్టు ఉంటుంది కానీ మారేడుకాయలు ఉంటాయి కదా. ఈ మారేడుకాయ ఒక దాన్ని తీసుకొని వచ్చి దీన్ని కచ్చా పచ్చగా దంచి ఫస్ట్ ఈ నూనెను వేడి చేయండి కొద్దిగా. ఓకేనా? ఒక ప్యాన్ లో వేసుకొని ఈ నూనెను బాగా వేడి చేయండి. అందులో ఈ మారేడుకాయను అందులో వేయండి. వేసిన తర్వాత కొద్దిసేపటికి మారేడుకాయ నలుపు రంగులోకి వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు చివరిగా చేయవలసిన ఐటమ్స్ రెండే అండి. ఒకటి నాగకేసరాలు ఆయుర్వేదిక్ షాపులలో, చౌదపూడి దుకాణాలు లభిస్తాయండి. ఈ నాగకేసరాలు వచ్చేసి ఒక 50 గ్రాముల నాగకేసరాలు, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. 50 గ్రాముల నాగకేసరాలు, 100 గ్రాముల ముద్ద కర్పూరము, 50 గ్రాముల పచ్చకర్పూరము. ఈ మూడింటిని అందులో వేయండి. ఓకేనా? వేసిన తర్వాత నూనె అంతా కూడా మరిగి ఇవన్నీ కరిగిపోతాయి ఆ వేడికి. ఈ కర్పూరము, ముద్ద కర్పూరము, నాగకేసరాలు నలుపెక్కుతాయి. ఇవన్నీ అయిన తర్వాత దీనిని వడబోసుకోండి. ఎందుకంటే మారేడుకాయ వేసాం కాబట్టి కొంచెం అంత కింద కూడా అంత బ్లాక్ కలర్ లో అవుతూ ఉంటుంది. ఈ నాగకేసరాలు కూడా కొంచెం బ్లాక్ అవుతాయి. సో ఇలా తయారైన తర్వాత దీన్ని అంతా కూడా ఒక బౌల్లో తీసుకొని దీన్ని వడబోసుకొని ఒక సీసాలో పోసుకొని ప్రతిరోజు మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు డైలీ 1 or 2 times దాన్ని కొద్దిగా ఒక చిన్న బౌల్లో తీసుకొని కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని అంగం చుట్టూ హెయిర్ అంతా తీసేసి అంగం మీద ఇట్లా స్ప్రే చేసి అంగం జాయింట్ వచ్చి ఒకే విధంగా ప్రతిసారి చెప్తూ ఉంటాయి ఇలా మసాజ్ చేయాలి, ఇదే విధంగా మసాజ్ చేయాలి, ఇలా చేయకూడదు. ఓకేనా? ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ముందుకే సాగాలి కాబట్టి నరాలు అనేటివి కూడా ముందుకు సాగుతుంటాయి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫ్లో అనేది ముందరికి వస్తుంటుంది. కాబట్టి ఆ విధంగా కంటిన్యూగా ఒక 10 to 15 minutes, మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా నలగగొట్టకండి, మరీ గట్టిగా కూడా మరీ మెత్తగా కూడా మీడియంగా మసాజ్ చేయండి. ఇలా కంటిన్యూగా చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 1/2 hour పాటు అయినా దాన్ని శుభ్రంగా, అంటే కొంతమంది వెంటనే కడుక్కుంటారు, అలా కాకుండా జస్ట్ ఒక 1/2 hour అయినా వెయిట్ చేసి 1/2 hour తర్వాత దీన్ని కడుక్కోవచ్చు. తర్వాత మళ్ళీ అదే విధంగా రాత్రి పూట కూడా చేసుకోవచ్చు. ఒకవేళ రాత్రి పూట మీకు కడుక్కోవడం వీలు కాబట్టి అలాగే పడుకున్నా కూడా ఎలాంటి సమస్యలు రావు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అంగం మీద ఏమైనా పుండ్లు కానీ, ఏదైనా దురద కానీ, ఎలర్జీ కానీ, పొక్కులు కానీ ఇలాంటి సమస్యలు ఉంటే మాత్రం కొద్దిగా మంట కలుగుతూ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్ కాదు, ఎందుకంటే ఇందులో కర్పూరం వేసాం కాబట్టి కొంచెం మంట కలుగుతుంది. పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఒకవేళ మీరు ఇది రాసుకున్న తర్వాత పార్టిసిపేషన్ చేయాలి అని అనుకున్నా కూడా చేయవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు స్త్రీలకు కూడా. లేదా 1/2 hour తర్వాత వాష్ చేసుకొని కూడా కలవచ్చు, దానివల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. దీనికి పెద్దగా పథ్యం అయితే ఏమీ ఉండదండి. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇవి రెండు మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇవి శరీరానికి మత్తు కలిగించి నరాల బలహీనతల్ని ఏర్పాటు చేస్తాయి కాబట్టి. ఇక ఫుడ్ అనేది మీరు యాజ్ యూజువల్ గా ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు నాన్ వెజ్, పులుపు పదార్థాలని అవాయిడ్ చేయండి, అంతే తప్పించి వేరే ఏ ఎస్పెషల్ రిస్క్, ఎందుకంటే ఇది ఎక్స్టర్నల్ యూస్ కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇవి కంటిన్యూగా ఎన్ని రోజులు వాడాలి? అట్లీస్ట్ ఒక 3 to 4 months కంటిన్యూగా వాడాలండి.
సో 3 to 4 months వాడుకుంటేనే మన రిజల్ట్ అనేది కూడా ఖచ్చితంగా కనబడుతుంది. ఓకేనా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే, అండ్ ఒకవేళ మీరు ఇవన్నీ చేసుకోలేమో అని అనుకుంటే నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఇది కూడా మేము సప్లై చేస్తాము. సుమారుగా 18 రకాలైనటువంటి మూలికలతోటి నేను ఈ ఆయిల్ తయారు చేయడం జరుగుతుంది. సో ఇప్పటికీ కొన్ని వందల మంది దీన్ని వాడుకొని చక్కటి రిజల్ట్ పొందడం కూడా జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 1500 రూపీస్ ఉంటుందండి, ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్ తో సహా. మీరు తెప్పించుకున్న తర్వాత మీరు ఎలా వాడాలి ఏంటి అని కూడా అన్ని నేను క్లియర్ గా చెప్తాను. నరాల బలహీనతలకు, అంగం మీద నరాల బలహీనతలకు, సైజు పెరగడానికి, దృఢత్వానికి అన్నిటికీ కూడా ఈ ఆయిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఇచ్చిన మెడిసిన్ ఎవరికి కూడా ఏ సైడ్ ఎఫెక్ట్ రావు. కొంతమందికి మాత్రమే బాడీ పెయిన్స్ అట్లా కొద్ది రోజులు వస్తాయి, అది కూడా అందరికీ రావు. ఓకేనా, అంతే తప్పించి వేరే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవండి. ఇది ఎక్స్టర్నల్ యూజ్ కాబట్టి మరీ సేఫ్, ఇంకా ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనా, సో మీకు కావాలి అని అనుకుంటే ఆర్డర్ చేసుకోండి, లేదంటే ఇంట్లో అయినా తయారు చేసుకుని వాడుకోండి, ఏది ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ఏదైనా రిజల్ట్ కూడా వస్తుంది. ఓకేనా, అంతేగాని మీరు చెప్పిందే వాడుకోవాలి, మీరు ఇంట్లో చేసుకుని పని చేయదు అని మాత్రం నేను చెప్పను. మీరు ఇంట్లో కూడా చేసుకోండి, అది కూడా చక్కటి ఫలితాలను మీరు పొందవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కనుక ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే. అండ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, చాలా మంది కూడా కొంత ఏజ్ అంటే సుమారుగా 45, 50, 60, 70 ఈ ఏజ్ వాళ్ళు నాకు కాల్ చేసి ఆయిల్ పనిచేస్తాను. ఆయిల్ అనేది పనిచేస్తుంది అండి, ఏ ఏజ్ వాళ్ళకైనా పనిచేస్తుంది. కాకపోతే మీరు హెల్త్ అనేది ఇంటర్నల్ గా కూడా మీరు స్ట్రాంగ్ గా ఉంటేనే ఈ ఆయిల్ అనేది మీకు పనిచేస్తుంది. అంతేగాని మీరు లోపల షుగర్ ఎక్కువగా ఉండి, బీపీ ఉండి, హార్మోన్ డెవలప్మెంట్ తక్కువగా ఉండి, ఇంటర్నల్ గా బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంటే అంగం మీద రాయడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదండి. అలాంటి వాళ్ళు కోర్స్ లాగా కానీ ప్యాకేజ్ లాగా కానీ మెడిసిన్ ఉంటుంది, అది వాడుకుంటేనే కరెక్ట్ ఫలితాలు అనేది మీరు పొందగలుగుతారు. ఓకేనా, ఎందుకంటే ఇది ఎస్పెషల్ గా ఏంటి అంటే అస్తప్రయోగం అధికంగా చేసుకున్న వాళ్ళలో కానివ్వండి, లేదంటే మరే ఇతర కారణాల వల్ల కొంత ఏజ్ ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు వచ్చిన వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే నన్ను సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ మొదటి నుండి అందిస్తుంది. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.